శాంతి సాయి మొన్న చక్కగా ఇంకొకటి ఏంటంటే మధ్యలో ఎంటర్ అయిన వాళ్ళు కాదు, వీళ్ళిద్దరు ఉపోద్ఘాతం దగ్గర నుంచి సమాధానాలు ఇస్తున్నారు. ఇద్దరు చప్పట్లు గట్టిగా. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా ఎంత శ్రద్ధ ఉండాలి, పట్టుదల ఉండాలి. ఎన్ని ఆటంకాలు ఉంటాయి, సంసార సాగరం ఇది. మరి ఈ పాప ఎన్నో అనుభవాలు మన పోస్ట్ రూపంలో పెట్టింది, ఫోన్లో పెట్టున్నారు మన గ్రూపులో. ఒకసారి ఆ అమ్మాయి మాటలను చదివి వినిపిస్తాను సాయి. అమ్మాయి మాట్లాడలేక టైప్ చేసి పెట్టింది. నా పేరు శాంతి, చీరాల. గత 15 ఏళ్ళుగా మా పిన్ని రజనీ సాయి ద్వారా బాబాతో నాకు అనుబంధం ఏర్పడింది. మరి చూడండి, రజనీ సాయి ద్వారా ఆమె వచ్చింది అంటే ఒకరి ద్వారా ఒకరు, ఒకరి ద్వారా ఒకరు. వివాహమైన తర్వాత సంతానం కలగడం ఆలస్యమైనప్పుడు మా పిన్ని మరియు మధుసాయి గారి సూచన మేరకు సాయి సేవలో పాల్గొంటూ శ్రీ సాయి సచరిత్ర పారాయణ ప్రారంభించాను. చూడండి, సంతానము లేట్ అయింది. ఏం చేసింది అమ్మాయి? దానికి సలహా రజనీ కొట్టండి చప్పట్లు ముందు గట్టిగా. ఆ సలహా ఇచ్చేవాళ్ళు ఉండాలా, తోడు ఉండాలా. మన పక్కింటి వాళ్ళు మంచోళ్ళు ఉంటే మనకు మేలు, తోడు. అట్లా బంధుత్వం కూడా మంచోళ్ళు ఉంటే మంచిది. చూడండి, సాయి సేవలో పాల్గొంటూ ఏం చేసింది? సాయి సచరిత్ర పారాయణ ప్రారంభించిందట. చూడండి, తర్వాత బాబా దయతో వెంటనే నాకు ఆడబిడ్డ జన్మించింది. ఇంక లేట్ లేదు, మళ్ళా వెంటనే అనిందడ. వెంటనే ఆడపిల్ల పుట్టిందంట. తర్వాత ప్రాణ సంకటం నుండి పాపకు విముక్తి. తర్వాత అనుభవం. రెండవ కాన్పు మళ్ళా కరోనా కాలంలో మరొక ఆడబిడ్డకు జన్మనిచ్చాను. పాపకు జోష్కవి సాయి అని నామకరణం చేశాము. బాబా పేరే పెట్టుకుంది. అయితే పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో పాప అవయవాలు సరిగ్గా పనిచేయకపోవడం, గొంతు రాకపోవడంతో ఎంతో ఆందోళన చెందాము. డాక్టర్లు ట్యూబ్ ద్వారా మాత్రమే పాలు ఇవ్వాలని చెప్పినప్పుడు ఇంకా కుంగిపోయాను. అమ్మాయి శాంతి చెప్తుంది. అప్పుడు బాబా నీవు తప్ప వేరే దిక్కు లేదు అని వేడుకోగానే కొద్ది రోజుల్లోనే ట్యూబ్ అవసరం లేకుండా పాప పాలు తాగగలిగింది. తర్వాత చూడండి, మళ్ళా నేటి అద్భుతం అని పెట్టింది. అంటే మిరాకిల్. 1.5 సంవత్సరం తర్వాత పాపకి గొంతు ఆపరేషన్ జరిగింది, కానీ మాట రాలేదు. ప్రస్తుతం ఈ సచ్చరిత్ర పారాయణ మహాయజ్ఞం పుణ్యమా అని నా బిడ్డ ఎంతో స్పష్టంగా సాయిరాం 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 అని బాబా నామం ఉచ్చరిస్తుంటే మా ఆనందానికి అవధులు లేవు. చూడండి, అదిగో వాళ్ళ అమ్మగారు అత్తగారు కూడా కన్నీళ్లు పెడుతున్నారు. గొంతు ఆపరేషన్ చేసినా కూడా మాట రాలేదు. సాయి సచ్చరిత్ర ఎంత శక్తివంతమైనది ఒకసారి చదవని వాళ్ళు గమనించుకోండి సాయి. విన్నాము వెళ్ళిపోయామంటే కాదు, అందుకోండి సాయి. ఈ సత్సంగాలన్నీ దేనికంటే 10 మంది బాగుపడేదానికి, అందరూ బాగుండేదానికి బాబా ఇది ఒక కేంద్రం చేశాడు సాయి దర్బార్ని. మీరు ఊరికే వెళ్ళిపోయామంటే కాదు, మేనేజర్ దగ్గర సాయి సచరిత్ర ఉంటాయి, షిరిడీ రేటుకే ఇస్తున్నాం. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే చెప్పండి, ఉచితంగా ఇస్తాం. తీసుకుపోయి చదువుకోండి, మీరు కూడా పొందండి బాబా అనుగ్రహాన్ని. మీ సమస్యలు బాధలు తీర్చుకోండి, కోరికలు. సాయిరాం. చూడండి, సాయిరాం 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 అని నామం ఉచ్చరిస్తుంటే బీదోడి కన్నీట సాయిరాం 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 బోసి నవ్వు పాపలో సాయిరాం బోసి నవ్వు పాపలో సాయిరాం అటు చూసిన సాయిరాం ఇటు చూసిన సాయిరాం ఎటు చూసిన సాయిరాం జగమంతా సాయిరాం 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 కరుణించి కాపాడు సాయిరాం. ఆ పాప సాయిరాం అంటుందంట సాయి. అదిగో మాటల్లోనే ఇంకో బిడ్డ వచ్చింది. ఎక్కడున్నాడు బాబా? పాప పాప బిడ్డ బిడ్డ అంటాం, బిడ్డను వచ్చేసాడు. ఇప్పుడు చప్పట్లు కొట్టండి బాబా. అట్టుంటుంది ఈ సచ్చరిత్రలో కూడా. మనం ఏది అనుకుంటుంటే ఆ రోజు సచ్చరిత్ర తీస్తే అదే వస్తుంది సాయి. తర్వాత ఇంకొక 3వ అనుభవం రాస్తుంది. తల్లిగారి ప్రాణరక్ష, క్యాన్సర్ భయం నుండి విముక్తి. మా అమ్మగారు అక్కడ కూర్చోన్నారు, ప్రేమీల అమ్మగారు, రజనీ సొంత అక్క. లేయింది సాయి, లేయింది. మా అమ్మగారు సుదీర్ఘకాలం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ
నెల్లూరులో మందులు వాడారు. రండి, నెల్లూరులో మందులు వాడారు. పరిస్థితి విషమించటంతో మరలా బాబాపై భారం వేసి మద్రాసు విజయ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ పరీక్షించిన వైద్యులు బాబా దయతో అమ్మకు క్యాన్సర్ లేదని నిర్ధారించి ఒక శస్త్రచికిత్స ద్వారా ఆమెను పూర్తి ఆరోగ్యవంతురాలు చేశారు. ఇప్పుడు మా కుటుంబం అంతా ఆనందంగా ఉన్నది. ఇది బాబా చేసిన అద్భుతమైన లీల. అపర ధన్వంతరి మాత సాయి. ఎంతమంది క్యాన్సర్లు మన మందిరంలోనే చూస్తున్నాం. ఎంతోమంది క్యాన్సర్లు బాగు చేశాడు బాబా. నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ మందిరంలో కూడా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. మరి ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకుంటాం చెప్పండి సాయి. అపర ధన్వంతరి మాత. చూడండి సాయి, మళ్ళా లాస్ట్ ఇదే వినండి. ఈ పారాయణ మహాయజ్ఞంలో నన్ను భాగస్వామిని చేసిన మా పిన్ని గారి కృతజ్ఞతగా వినండి, మా ఇద్దరిని ఒకేసారి డ్రాలో ఎన్నుకో బాబా అని మనస్ఫూర్తిగా ప్రార్థించాను. భక్త సులభుడైన ఆ సాయినాథుడు నా చిన్న కోరికను మన్నించి మా ఇద్దరిని ఒకేసారి డ్రాలో ఎంపిక చేసి తన కరుణను ప్రేమను చాటుకున్నారు. సాయినాథుని ప్రేమకు ఎల్లలు లేవు, హద్దులు లేవు, ఎల్లలు లేని ప్రేమ. మరి చూడండి, కృతజ్ఞతలు అని క్లాస్లో కృతజ్ఞతలు తెలియజేసింది శాంతి. పిలిస్తే పలికే దైవమై. వినండి ఎంత చక్కగా రాసింది, మాట్లాడలేనంటుంది, ఎంత బాగా రాసింది చూడండి. పిలిస్తే పలికే దైవమై ఎంతోమంది కోరికలను తీరుస్తూ నాలాంటి ఎంతోమందిని భక్తి మార్గంలో నడుపుతున్న శ్రీ సాయి దర్బార్ సాయినాథ మహారాజుకి నా సాష్టాంగ దండ ప్రణామాలు. సాయిరాం సాయిరాం. మనం కూడా అర్పిద్దాం ప్రణామాలు బాబా. సాయి భక్తులకు ఆదర్శవంతంగా ఈ పవిత్ర యజ్ఞాన్ని నిర్వహిస్తున్న మధుసాయి గారికి, గ్రూప్ అడ్మిన్లైన శేషాద్రి సాయి, లక్ష్మీ సాయి దంపతులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాయిరాం సాయిరాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు అని పెట్టింది లాస్ట్లో. అన్నీ ఆయనదేను, నాదేమీ లేదు. అంతా నీ దయరా సాయి, అంతా నీ దయరా. పాడుకోవాలి మనం అంతా రోజు.